ఏరా యశస్వి, అసలు ప్రాక్టీస్ సెషన్లో కనిపించట్లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటన్నా అట్లంటావు? నేను రూమ్లోనే ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నా, డే అండ్ నైట్, తెలుసా? రూమ్లో ప్రాక్టీస్ ఏంట్రా? నీకు బౌలింగ్ ఎవరు చేస్తున్నారు? రూమ్లో పిచ్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్నా, నువ్వు కామెడీ చెయ్యొద్దు. మనకు 4th టెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ అన్నా. దానికి నెట్స్ బ్యాటు బాల్ ఎందుకు? బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా నేను. ఎట్టెట్టా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఎవరా నీకు చెప్పింది బాక్సింగ్ ప్రాక్టీస్ చేయమని? ఎవరో చెప్పాల్సిన అవసరం ఏముందన్న? ప్రపంచం మొత్తం కోడే కూస్తుంటే బాక్సింగ్ డే టెస్ట్ అని, అందుకే బాక్సింగ్ ప్రాక్టీస్ చేశా. ఏంటి రోహిత్ అంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది? చూడు కోహ్లీ, వీడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఒరే యశస్వి, బాక్సింగ్ డే టెస్ట్ అంటే మనకు వాళ్ళకు బాక్సింగ్ పెట్టర్రా, దాని పేరు రాది. అయ్యో అవునా? నేను ఇంకా మన 11 మందికి వాళ్ళ 11 మందికి బాక్సింగ్ పెడతారేమో, ఆ ట్రావిస్ హెడ్ని మిచెల్ స్టార్క్ని పిచ్చా కొట్టుడు కొడదామని ఫిక్స్ అయిపోయాన్నా. రోహిత్, ఇది నీ తప్పు కాదు. వాడు ఫస్ట్ టైం ఆస్ట్రేలియా వచ్చాడు, పాపం తెలియక అలా చేశాడులే. అది కరెక్టే, అందుకే ఇక ఏమనలేక ఊరికే ఉన్నా. ఒరే యశస్వి, రేపు మొన్నాడన్నా బాగా ప్రాక్టీస్ చేయరా, మనకు మ్యాచ్ ఉంది. అన్నా, బాక్సింగ్ అంటే మనకు రాంది, అందుకే కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేశా. బ్యాటింగ్ ఏముందన్నా, ఈజీగా ఆడుతూ పాడుతూ కొట్టేస్తాను. హలో యశస్వి, అలా ఆడుతూ పాడుతూ కొడతానన్నావు, ఫస్ట్ టెస్ట్లో కొట్టావు. ఆ తర్వాత మా స్టార్క్ వేసే బౌలింగ్కి త్వరగా వెళ్ళి ఇంట్లో కూర్చుంటున్నావు. ఇదిగో ప్యాట్ కమిన్స్ అన్నా, ఇప్పటికే పిచ్చ కోపంలో ఉన్నా. మీ మీద కోపంతో బాక్సింగ్ బ్యాగులు 4 పగలగొట్టినా, తెలుసా? ఉపయోగం లేదురా, మా స్టార్క్ వేసే బాల్లో ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోతావు. చూసుకో ప్యాట్ కమిన్స్ అన్న, ఈసారి బాక్సింగ్ డే టెస్టులో మిచెల్ స్టార్క్ను పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంటా. అతని వేసే ప్రతి బాల్ బౌండరీ దగ్గర నిలబడుతుంది. ఏంటి కోహ్లీ, మనోడు చేసిందేమో బాక్సింగ్ ప్రాక్టీసు, డైలాగులేమో సెంచరీలు డబుల్ సెంచరీలు అంటున్నాడు. కొడతాడంటావా? నువ్వు చూస్తూ ఉండు రోహిత్, మన కుర్రాళ్ళందరూ ఫుల్ కసి మీద ఉన్నారు. పిచ్చా కొట్టుడు కొట్టడం ఖాయం, నాకైతే డౌట్ లేదు. మీ కుర్రాళ్ళందరూ కసి మీద ఉన్నారు, మరి మీ పరిస్థితి ఏంటి? ఏంట్రా ట్రావిస్ హెడ్, సీనియర్ ప్లేయర్స్ మేము. మీ టీం కాకపోయి ఉండొచ్చు, కానీ మేమంటే ఏంటో మీ వాళ్ళని అడుగు చెప్తారు. ఏదో 2 టెస్టులు ఆడలేదని చెప్పి బిల్డప్ ఇస్తున్నావా? అయితే ఆడి చూపించండి. మీరు ఆడితే తప్పు అయిపోయింది గురువు గారు అని ఒప్పుకొని వెళ్ళిపోతాను. ఇదే మాట మీద ఉండురా ట్రావిస్ హెడ్. ఈ కోహ్లీ పవర్ ఏంటో ఎంసీజీ గ్రౌండ్లో చూపిస్తాను. పవర్లు చూపించడాలు, పొడి చేయడాలు వద్దు. ఏదన్నా ఉంటే బ్యాట్తో బాల్తో ఆడుకోండి, అర్థమైందా? రోహిత్ చాలా అవమానిస్తున్నాడు. మనం ఎలాగైనా బాక్సింగ్ డే టెస్ట్లో గెలవాల్సిందే. అన్నా, మీరిద్దరూ అలా నిలబడండి, టెస్ట్ నేను చూసుకుంటా. ఫుల్ ప్రాక్టీస్ చేసిన. ఏరా పంతు, నువ్వైనా క్రికెట్ ప్రాక్టీస్ చేసినావా లేకుంటే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసినావా? ఊరికే ఉండన్నా, నేనేం యశస్విలాగా పిల్ల బచ్చని అనుకున్నావా? ఈ ఆస్ట్రేలియా వాళ్ళ మీద ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. బ్యాటింగే ప్రాక్టీస్ చేసిన. ఈసారి పోయినసారి లాగా సరిగ్గా ఆడలేదని చెప్పి నా మనసు ఫుల్ కొట్టేసుకుంటోంది. ఎలాగైనా బాక్సింగ్ డే టెస్ట్లో పిచ్చ కొట్టుడు కొట్టి ఇండియాను గెలిపించేస్తా. రిషబ్ పంత్ అంటే మ్యాచ్ విన్నర్ అని ఇంకోసారి ప్రూవ్ చేస్తా. నువ్వు ఒక్కడే కాదు పంతు, మన వాళ్ళందరూ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, ఎవడు బాల్ వేసినా మహా అయితే బాల్ బ్యాట్ దగ్గర ఆగాలి, లేకుంటే బౌండరీ లైన్ దగ్గర ఆగాలి, అంతే. రోహిత్ అన్న, నువ్వు ఓపెనింగ్ చేస్తావా? నీ ప్లేస్లో నువ్వే వస్తావు బ్యాటింగ్కి. ఒరే నువ్వేంట్రా నా ప్లేస్లో నన్నే వస్తావని అడుగుతున్నావు? బేసిక్గా నా ప్లేస్ కదా నీకు ఇచ్చాను. అంటే బ్యాక్ టు బ్యాక్ టెస్టులు ఓపెనింగ్ చేసేసరికి ఇక నా ప్లేస్ అని ఫిక్స్ అయిపోయా అన్న. నాకెందుకో ఓపెనింగ్ రావాలని ఉందిరా, ఏమంటావు? అన్నా, మంచి ఫామ్లో ఉన్నా, ఓపెనర్గా బాగా ఆడుతున్నా. ఈ టైంలో నీకు ఓపెనింగ్ ఎందుకన్నా? లాస్ట్లో వచ్చి తీరిగ్గా రన్నులు చేసుకో. అలా అనుకొని ఆడాన్రా. ఒక్క మ్యాచ్లో కూడా కనీసం హాఫ్ సెంచరీ రావట్లేదు. నన్ను వేసుకుంటున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. నువ్వు ఏమైనా చెప్పన్నా, నేనైతే ఓపెనింగ్ నేనే పోతాను, ఎవరిని పోనివ్వను. సరేలేరా, ఏడవకు. ఎంతసేపు నీ బ్యాటింగు, నీ పొజిషను, ఇవి తప్ప నీకు ఇంకేం అవసరం లేదు. అలా కాదన్నా రోహిత్, ఇప్పటికే మన వాళ్ళు డీలా పడ్డారు. ఆడుతున్నది వాడొక్కడే, వాడిని ఎందుకు నువ్వు డిస్కరేజ్ చేస్తావు? అది కరెక్టే.
ఇదిగో కేఎల్ రాహుల్, అలా కాదురా, జస్ట్ ఏదో నిన్ను మోటివేట్ చేద్దామని చెప్పా. బ్యాటింగ్ పొజిషన్ నీదే, నువ్వే ఓపెనింగ్ చెయ్యి. అమ్మయ్యా, నువ్వు సంతోషంగా ఇచ్చావంటే నేను కూడా సంతోషంగా ఆడుకుంటాను. ఇక చూడు, ఆస్ట్రేలియా వాళ్ళ పని పడతాను. వీళ్ళేంట్రా ట్రావిస్ హెడ్, ఆ అంటే పని పడతాను, ఆ అంటే కొడతాను అంటున్నారు. క్రికెట్ ఆడడానికి వచ్చారా, స్ట్రీట్ ఫైట్ చేయడానికి వచ్చారా? వాళ్ళ సంగతి అటుంచు, మన టీంలో ఏం జరుగుతుందో చెప్పు ఫస్ట్. ఒక్కడంటే ఒకడన్నా బ్యాటింగ్ చేస్తున్నాడా? ప్రతి మ్యాచ్లో నేనే ఆడాల్సి వస్తుంది. పొరపాటుగా నేను అవుట్ అయ్యాను అంటే ఏంటి పరిస్థితి? లాస్ట్ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు కదరా. ఒక మ్యాచ్లో లింగు అంటూ చేస్తే సరిపోతుందా? ప్రతి మ్యాచ్ ఆడాలి. నెక్స్ట్ మ్యాచ్లో నేను ఆడని చెప్తున్నాను. వద్దురా బాబు, ఆ పని మాత్రం చేయకు, నేనే నమ్ముకున్నాము. చూసావా కోహ్లీ, వీళ్ళు పైన బటారం లోన లోటారం అన్నట్టు అంత బిల్డప్ ఇస్తారు, వాడిని అడుక్కుంటున్నారు ఆడమని. రోహిత్, నువ్వేం టెన్షన్ తీసుకోకు. బాక్సింగ్ డే టెస్ట్ మందే, ఆ టెస్ట్ గెలుస్తాం, నెక్స్ట్ టెస్ట్ గెలుస్తాం, WTC ఫైనల్ కూడా గెలుస్తాం.